మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. గ్యారంటీల మీద గ్యారంటీలు. ఇప్పటికే 4 దశలు పోలింగ్ ముగిసింది. సరే, రాష్ట్రాల వారీగా జరుగుతున్నటువంటి విషయాలు, పోరాటాలు, వాగ్దానాలు ఎలా ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో ఒక పక్క 400 సీట్లు అన్నటువంటి పెద్దలు ఇప్పుడు ఆ మాట మాట్లాడటం లేదు. పైగా మాకు 272 సీట్లు చాలు అనేటటువంటి స్థితికి వాళ్ళు వచ్చారు. ఇదంతా ఒక ఎత్తు. కేజ్రీవాల్ విడుదలతో అటు ఇండియా బ్లాక్కి అతి బ్రహ్మాండమైనటువంటి ఉత్తేజం, ఉత్సాహం రావడం అనేటటువంటిది మరొక ఎత్తు. ఇవన్నీ ఇలా ఉంటే అసలు కేజ్రీవాల్ రావడమే పేల్చినటువంటి బాంబు ఏమిటయా అంటే, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పదవులు ఉండరు. 2 రకాలుగా ఉండడు. ఏ విధంగా అంటే, వాళ్ళు గెలవరు. ఇంకొకటి, ఒకవేళ గెలిచినా ఆయన పెట్టిన రూల్ ప్రకారమే 75 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు బీజేపీలో రిటైర్మెంట్ తీసుకోవాల్సిందే అనేటటువంటిది ఒకటి. ఇప్పుడు వాళ్ళు గింజుకొని చచ్చిపోతున్నారు. ఆ మాటని లేదు మా సంవిధానంలో, అంటే మా రాజ్యాంగంలో, బీజేపీ రాజ్యాంగంలో ఎక్కడ మేము అట్లా రాసుకోలేదని చెప్పి అసలు ప్రతిపక్షాలు, అటు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికే చాలా విషయాలు రాజ్యాంగాన్ని మార్చేస్తారని, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లని వీళ్ళు మాయం చేసేస్తారని చెప్పినటువంటి మాట మూలలకి, జనాల్లో, గుండెల్లో మూలలకు కూడా వెళ్ళిపోవడంతో కంగారు పడిపోయి దాన్ని సరిదిద్దుకోవడం కోసం వాళ్ళు పడుతున్నటువంటి తంటాలు, ఆ పాట్లు, బీజేపీ వాళ్ళు పడుతున్న పాట్లు, చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటుంటే చాలా పరిస్థితి డమాడోల్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయా అనిపిస్తుంటే, మరొక బాంబు ఏమిటాయంటే కేజ్రీవాల్ నిన్న పేల్చింది 10 గ్యారంటీలు దేశానికి ఇచ్చాడండి. ఇంకో పక్క మోడీ గ్యారంటీ అని ఇప్పటివరకు వాయించి పెట్టినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన అనుయాయులు, మంత్రులు అందరూ కూడా ఇప్పుడు కేజ్రీవాల్ అట్లాగా ప్రధానమంత్రి పదవిలో నరేంద్ర మోడీ ఉండడనేటప్పటికి ప్రధాని ఇచ్చినటువంటి గ్యారంటీ, మోడీ ఇచ్చినటువంటి గ్యారంటీ అనేటటువంటిది ఏది, దానికి జవాబుదారీ ఉండదు, బాధ్యత ఎవరికీ లేదు, దానికి బాధ్యత అమిత్ షా వహిస్తాడా అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి నేరేటివ్ ఇప్పటికే జనంలోకి వెళ్ళిపోయింది. దానికి తోడు కేజ్రీవాల్ 10 గ్యారంటీలు ఈ దేశానికి నేను ఇచ్చానని చెప్పాడండి. బీజేపీ వారు ఇచ్చినటువంటి గ్యారంటీలో వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి, అందరి ముందు, ప్రజల ముందు, ఓటర్ల ముందు ప్రకటించినటువంటి వాళ్ళ మేనిఫెస్టో ఉంది కదా, సంకల్ప పత్ర అని అంటున్నారు కదా దాన్ని. అందులో ప్రధానంగా వాళ్ళు చెప్పింది ఏమిటయా అంటే, 2020 నుంచి 80 కోట్ల మంది ప్రధాని పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేటటువంటిది ఒకటి ఉంది. చాలా పథకాల కింద, చాలా సంక్షేమ పథకాల కింద చాలా ఇచ్చామంటున్నారు. కానీ 2020 నుంచి పిఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ సప్లై చేశాము, అందరూ తీసుకుంటున్నారని. 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత 140 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో ఇంకా 80 కోట్ల మంది ప్రభుత్వం పంచిపెట్టే ఫ్రీ రేషన్ అందుకునేటటువంటి అధోస్థితిలో ఉన్నారని మాత్రం మనకు దాని ద్వారా అర్థమవుతుంది. సరే, పిఎం మోడీ నేను గ్యారంటీ అంటే ఆ గ్యారంటీకే గ్యారంటీ లేదని చెప్పి ప్రజలకు అర్థమైపోతున్నటువంటి దశలో ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో రాజ్యాంగ ప్రాదేశిక సూత్రాలకు అనుసరించి వాళ్ళు కొన్ని వాగ్దానాలు చేశారు. ముఖ్యంగా వెల్త్ అండ్ వెల్ఫేర్ పథకాలను మేము అమలు చేస్తాం అంటూనే వెల్త్ని సృష్టిస్తాం, సంపదను సృష్టిస్తాం, జీడిపిని రానున్న 10 ఏళ్లలో డబల్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ వాగ్దానం చేసింది. ఇవన్నీ కూడా అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి ఎవరికైనా సరే రాజ్యాంగపరమైనటువంటి హక్కులన్నింటినీ కూడా వాళ్ళకు లభించేటట్టుగా మేము చూస్తామని చెప్పింది. సంపదలోను అధికారంలోను వాళ్ళకి సమాన హోదా కల్పిస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ఈజ్ ద మేజర్ పార్టీ ఇన్ ద ఇండియా బ్లాక్. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని చూసి తలకిందులైపోయారు బీజేపీ నాయకులు. ఈ క్రమంలో ఇప్పుడు కేజ్రీవాల్ 10 గ్యారంటీలు ప్రకటిస్తూ ఒక మాట అన్నాడు, ఇండియా బ్లాక్ గెలిస్తే ఈ 10 గ్యారంటీలు అమలయ్యేలా నేను చూస్తాను, దీనికి బాధ్యత నాది, గ్యారంటీ నాది అని చెబుతూ
నేనేమి ప్రధానమంత్రి పదవి పోటీలో లేను, కానీ మా ప్రతిపక్ష కూటమి గెలిస్తే ఈ 10 గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పాడు. 10 గ్యారంటీల్లో ముఖ్యమైనవి ఏమిటో చూద్దాం మనం. ఒకటి, 24 అవర్స్ దేశమంతా 24 అవర్స్ కరెంట్ సప్లై, అలాగే గుడ్ ఎడ్యుకేషన్, అలాగే ఫ్రీ హెల్త్ కేర్, అలాగే ఫ్రీడమ్ ఫర్ ద ఇండియన్ ఆర్మీ టు రిట్రీవ్ ఇండియన్ టెరిటరీ ఆక్యుపైడ్ బై చైనా ఆక్యుపై చేసినటువంటి ఈ భారత భూభాగాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి సర్వాధికారాలు, స్వేచ్ఛలు అన్నిటినీ కూడా ఇండియన్ ఆర్మీకి మేము ఇస్తాము. అలాగే స్క్రాపింగ్ ద అగ్నివీర్ని రద్దు చేస్తాము. అలాగే రైతులకు కనీస పంట ధర ఏదైతే ఉందో, కనీస మద్దతు ధర, అది స్వామినాథన్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఇస్తామని చెప్పి, అలాగే 2 కోట్ల జాబ్స్ 2 కోట్ల ఉద్యోగాలు యువకులకు ఇస్తామని చెప్పి, అలాగే చిన్న చితక మధ్యతరగతి వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళకి నియమ నిబంధనల్లో కొంత సడలింపు ఇస్తామని చెప్పి, అలాగే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని ఇస్తామని చెప్పి, అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే ఈయన కేజ్రీవాల్ ఇచ్చినటువంటి గ్యారంటీల్లో, వాగ్దానాల్లో బీజేపీ వాషింగ్ మెషిన్ ఉందే, అంటే అవినీతి పరులను నీతిపరులుగా మార్చేటటువంటి ఈడీ, సిబిఐ లాంటి సంస్థలని, రాజ్యాంగ సంస్థలని వాడుకొని తమలోకి లాక్కొని, వాళ్ళు ఎంత అపవిత్రులైనా, అంతకుముందు ఎవరి మీద అభాండాలు వాళ్ళు వేసినా, అవినీతి పరులైనా వాళ్ళందరినీ కూడా పవిత్రులను చేసేసి, నీతిమంతులను చేస్తుందే. అట్లాంటి వాషింగ్ మెషిన్ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రాయ్ చేస్తాం. అంటే ఏమీ లేదు, రాజ్యాంగ సంస్థలైనటువంటి ఈ సిబిఐ కానీ, ఈడీ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఇట్లాంటి సంస్థలని స్వచ్ఛందంగా స్వయం నిర్ణయాధికారంతో ముందుకు సాగేటట్టు చేస్తామని చెప్పి. మిత్రులారా, మోడీ ఇచ్చినటువంటి గ్యారంటీ లేదనేటటువంటి నేరేటివ్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఒక పక్క కాంగ్రెస్ ఇచ్చినటువంటి వాగ్దానాలు, మరో పక్క ఇప్పుడు కేజ్రీవాల్ ఇస్తున్నటువంటి గ్యారంటీలు, వీటి పట్ల జనంలో ఎక్కువ ఆసక్తి పెరిగింది. చూడాలి, 4 దశలు పోలింగ్ ముగిసింది, ఇక మరో 3 దశలు మాత్రమే మిగిలాయి. ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే మిత్రులకు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.